ఈరోజు మనం బుద్ధిమంతమైన కోతి మరియు మొసలి కథ తెలుసుకుందాం. ఒక పెద్ద నదీ తీరంలో ఒక కోతి ఉండేది. అది ఒక మామిడి చెట్టుపై నివసిస్తూ ఉండేది. ఆ చెట్టుపై అది ప్రతిరోజు రుచికరమైన మామిడి పండ్లు తినేది. ఒకరోజు నదిలో ఒక మొసలి ఈదుకుంటూ వచ్చినది. కోతి దాన్ని చూసి, "హాయ్ స్నేహితుడా, ఈ పండు తింటావా?" అని అడిగింది. మొసలి తింటాను అన్నది. మొసలికి ఆ రోజు నుంచి మామిడి పండ్లు కోతి ఇస్తూ ఉండేది. మొసలి చాలా ఇష్టంగా తింటూ ఉండేది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మొసలి తన భార్యకు ఆ పండ్లు ఇచ్చింది. మొసలి భార్య, "ఈ పండ్లు చాలా రుచిగా ఉన్నాయి. ఈ ఈ పండ్లు తిన్న కోతి కూడా ఇంకా రుచిగా ఉంటుంది. నాకు ఆ కోతి గుండె కావాలి" అని అడిగినది. మొసలి చాలా బాధపడ్డది. దుఃఖంతో కోతి దగ్గరికి వెళ్ళి అంది, మన భార్యకు మన స్నేహం గురించి చెప్పాను. నిన్ను చూడాలని అన్నది. మా ఇంటికి రా, తీసుకువెళ్తానన్నది. సరేనన్నది కోతి. అయితే కోతి మొసలి వీపు మీద కూర్చుని నదీ తీరం దాడుతూ ఉంది. కోతి ఆనందంగా అంగీకరించింది. నదిలో ఎక్కిన తర్వాత మొసలి నిజం చెప్పి, కోతి తెలివిగా నవ్వుతూ అన్నది, "అయ్యో, నా గుండె చెట్టుపై వదిలేసి వచ్చాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళు" అన్నది. మొసలి అలానే చేసింది. చెట్టుకు చేరగానే కోతి ఎగిరి పైకెక్కినది. "ఓ ఆహాహా, నీ మూర్ఖత్వం వల్లే నువ్వు మోసపోయావు" అని అన్నది. దీని కథలో నీతేంటి? బుద్ధి, చాకచక్యం ఎప్పుడూ ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తాయి.